నీ అవ్వ ఒక్కొక్కరు పాలు విండి బర్ల కేంద్రంలో పోతాంటే పానం వెళ్ళకపోతాంది ఇక నాకు కాకున్నది బరే అర్ణం కొట్టిన కాడ నుంచి కట్టులు లేదు ఈను లేదు. అయ్యో ఎందుకు కొడతాను గంతగానో ఎదకొచ్చిన బర్రోలే కరెక్ట్ మనిషి దొరికావయ్యా. కట్టేటప్పుడు కట్టదా తీయరాదు, ఊకే దాన్ని కండ పెట్టుకుంటావు. ఏంది కట్టుడా? ఇంకెప్పుడు కడతదే? సూదంటే సూదెత్తి గోలంటే గోలెత్తి దున్నపోతును కూడా ఎక్కిత్తి ఇంకెప్పుడు కడతదే? నాకు ఎరికేనే మీ అవ్వగారు పైసలు వస్తాయని నాకు గర్భసంచి లేని బైరనిచ్చిరు. మీ వాళ్ళ కథలు నాకు తెలియనే. ఏంది గర్భసంచి లేని బర్రెనా? నువ్వు అన్ని గమ్మత్ మాట్లాడుతావేంది? గర్భసంచి లేని బర్రె ఉంటదా ఎక్కడన్నా? ఉంటది లేదే మీ వాళ్ళు ఆ బర్రెను మనకు అన్నం కొట్టి రానే అల్కగా ఉన్నానని నన్ను ఆగం చేసిరుగానే. వెనుకటికి నీయాసంటోడే బర్రీనకు ముందే జున్ను పాలు విండిండట. బర్రె గర్భసంచి ఉందో లేదో నీకేమేరక? ఓ నల్లమొకదానా, గర్భసంచి లేదు కాబట్టి అది ఇంతలేదే. గర్భసంచి ఉంటే ఈ పాటికి కట్టి ఈనకపోవు నానే. ఆగో నువ్వేమైనా బర్ల డాక్టర్వా? దానికి సంచి లేదని ఓ చించుకుంటానో. మొదలైతే బర్ల డాక్టర్ని పిలిచి దాన్ని చూపెట్టు. నన్ను మించిన డాక్టర్ ఎక్కడ ఉన్నాడే? బర్రెను చూడంగానే సూటుకు వచ్చిందో లేదో చూసి చెప్తా. నా గురించి నువ్వేమనుకుంటానమ్మా? తక్కువ అంచనా ఎత్తానవే ఏంది? అగో ఈ రమేష్ గారు ఎందుకు ఇట్లా పోతాండు? ఓ రమేష్ ఇక దారా, ఇక రారా. ఏందైనా ఏం లేదురా, మా బర్రె గాడు ఉన్నది. మా బర్రె కట్టలేదంటే మీ వదిన ఇంటలేదురా. దాన్ని ఒక్కసారి చూసి కట్టిందా కట్టలేదా చెప్పురా. ఏంది మీ బర్రె ఇంకా కట్టలేదా? అది ఈ పాటికే కట్టేది ఉండనే కావచ్చు మరి. దిక్కు మల్లోనికి దక్కని పెళ్ళాం అన్నట్టు ఈ ఆక్షిపై గానికి అన్ని తెలుసని ఈయన పిలిచి అడుగుతానావా? ఏమనుకోడు. ఇగో అదినే మంచిగా మాట్లాడు. ఆక్షిపాయి మొగోని కాబట్టి అన్న పిలిచి నన్ను అడిగిండు. నాకు తెలిసిన మందని చెప్పిన ఏమో మాట్లాడుతుంది. అరే రమేష్, అది తెలిసి తెలియని మాటలు గట్టనే మాట్లాడుతారా. నీ పుణ్యం ఉంటదిరా. ఒకసారి పోయి చూసి వచ్చి చెప్పు కట్టిందో లేదో. అయ్యో పోయి చూసిరారా. అట్లాగే చూసేస్తా. దానికి ఏం తెలుసు అని పిలిచినావు? అరే గాని ముంగట అట్లా అంటే ఆడు మస్తు బాధపడతాడు. నీకు అర్థమైతుందా? ఎందుకు మాట్లాడతాను? కానీ ఏం తెలుసు అంటే మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో అన్నాం అనుకో మంచిగా ఉంటే చెప్తానా. ఎవ్వాలంటే వాళ్ళతో అంటావు. వాళ్ళ ముంగట అంటే సప్రకో అన్న బర్రెని చూస్తే మంచిగానే ఉన్నదే. మరి ఈ పాటికే ఈనేది ఉండే మరి ఎందుకు ఇంతలేదురా? అట్లా కాదు పిల్లగా, ఆ బర్రెకు గర్భసంచి లేదంటాడు మీ అన్న. ఎవడన్నాడే నీతోని గర్భసంచి లేదని? గర్భసంచి మా ఉన్నది, కానీ ఆ బర్రెని చూస్తే ఏదో తొక్కుడు తగిలినట్టు అనిపిస్తుంది. నీ ముక్కుల తొక్కు ఎక్కడన్నా బర్రెకు తొక్కుడు తలుగుతా? ఎందుకు తాకదే? మనం తిరిగినట్టు అవి తిరుగుతలేదా? అవి మేతకు పోయినప్పుడు ఎవరన్నా దించిపోతే దాటవచ్చో. తాకినట్టున్నది. అవురా రమేష్, అది దాటింది కదా. అవ్వ ఆ తొక్కుడు అన్నంటే ఏం చేయాలరా? చేసుడేం లేదే. 3 పదార్థాల కాడ ముక్కు రాసి ఓ వాటమైన కోని కోసినాం అనుకో, ఇక గప్పుడు కట్టి ఇంతది మంచిగా. ఏంది బర్రె కట్టాలంటే కోని కోయన్నా? ఈ పోరని మాటలు నమ్మితే బర్రె కడతా చెప్పు? దాకల్లో తోలుకపోవాలి గాని. ఏం మాట్లాడుతున్నావు ఆయనే? నువ్వేం మాట్లాడుతున్నావు? మొన్న నర్సకోళ్ళ బర్రె కడతలేదని గీసర్ ఇల్లంగా 2 పాటమైన ఊరకోళ్ళని తిప్పేస్తే చూస్తుంటాలకు 2 దుడ్డలు పెట్టింది. నా చేత కోన్ని తిప్పేస్తే దున్నపోతు అయినా కట్టి ఈనాలే. ఎరికేనా? ఏమో పోరాడు. అవురా తమ్మి, కొనుకొచ్చిన కొన్ని నింపెత్తే ఎంత తీసుకుంటావురా? నాకు పైసలు ఎందుకే? ఓ ఫుల్ బాటిల్ ఇక తిప్పేసిన కోడిస్తే చాలు.
అరే ఫుల్ బాటిల్ ఉన్నది కదా తమ్మి, బర్రె కడతాయి పాయే, ఏమంటే రవలి? అనుడేం లేదు, బర్రె కట్టలేదు అనుకో మిమ్మల్ని ఇద్దరిని కట్టేస్తా. అయితే కానీ తమ్మి ఆ పని ఇలా చేద్దామారా? అయ్యో ఇప్పుడు పొద్దు అయింది కదా అన్న, రేపు తిప్పేస్తా. 3 బజార్ల కాడ ఉంటా, మీరు కోని పట్టుకొని రారి. రేపు వస్తావు మరి? రారి. సరేరా పోతానా. అబ్బా ఇది అన్న పని చేస్తే మన బర్రె కడుతుంది, మంచి జున్ను వాళ్ళు విండుకొని తాగచ్చు. సరే పోదాంపా. పోదాంపా అంటాను, మనం నీడకున్నాం, నోరు లేని జీవి ఎండలున్నది, దాన్ని కుట్టంలో కట్టేసేత్తా, నువ్వా నీళ్లు పెట్టి. అరే ఈ శంకర నీడ్రో ఇంకా అత్తలేడు, కొన్ని తిప్పాలన్నాడు, జాడలేడు పత్తలేడు. నాకేమో ఆలస్యం కాబట్టే ఇటువంటి పనులు ఒప్పుకోవద్దు కానీ. ఈ పొల్లెవలరో నరసక్కోల దుడ్డి వాళ్ళే ఉన్నది. ఓ పిల్ల అట్లా ఆగు. ఏంద్రా పాడుకో పిల్ల అంటానో, బొక్కలు ఇస్తా ఏమనుకుంటానవో? అయ్యో బొక్కలు ఇస్తావా? మొన్న కలిసేది ఉండు నువ్వు అసలు. ఎందుకు? మొన్న ఆదివారం కదా, మటన్ సెంటర్లలో మేకలకు బొక్కలు తీసేటోళ్ళు లేకుంటే అందుకు. రేయ్ కథలు చెప్పినావు అనుకో కంకిని ఒలిసినట్టు చెప్తానా? అయ్యో నా కంక్యో ఒలుచుడు మా వాళ్ళతో గాని, ఇంతకు ఏ ఊరు నీది? ఏమో మా ఊరి మీద పడ్డావు. మాది ఇయ్యాల అడుగు. ఏంది ఇయ్యాల అడుగా? గదే ఇయ్యాలనే అడుగుతానా, మీ ఊరి పేరు చెప్పు. అరే బక్కోడా, మా ఊరి పేరే ఇయ్యాల అడుగు. మీ ఊరి పేరే ఇయ్యాలనే అడుగుతానా, చెప్పు మీ ఊరి పేరు చెప్పు. రేయ్ పొద్దున ఒరియకు, నేను పోవాలే. గట్టెట్లా పోనిత్తా నిన్ను, గట్టెట్లా పోనిత్తా? నువ్వు నా బొక్కలు ఇరవాలే, గప్పుడు పోవాలే. ఇరు నా బొక్కలు ఇరు. ఇగో నిలిపనా ఇరు. నేను ఎంతటి సిపాయినో ఎరికేనా, ఒక్క ఫోన్ కొట్టిందనుకో మొత్తం చుట్టూ ముడతారు. ఏమో అనుకుంటాంది నా గురించి. అబ్బో అయ్యో అబ్బో అమ్మా అబ్బా అబ్బో అబ్బా అబ్బో ఎన్నిలో గుద్దిండ్రు. అబ్బో ఏమో అనుకున్నా కానీ బాగానే కొట్టింది. అమ్మా అయ్యా అవ్వా అమ్మా. నీ అవ్వ ఇలా కోడి కూర తినే రోజు వచ్చింది. నీ అవ్వని 15 రోజులు ఆయన పెళ్ళాన్ని బతిరాల బట్టి కూరంటే ఒక హౌస్ కొట్టోడా, కూర తినపోతే సత్తవా, కూరగాయలతోటి నీకు పోతలేదు అన్నది. నీ అవ్వ ఆ రమేష్ గాడు నా దగ్గర ఖర్చుడు నాకు మంచి పని అయింది. రాకపోతే ఇంకా 1 నెల రోజులైనా నేను కూర తినపోతును. అబ్బబ్బబ్బబ్బా కోడి కూర తినక 1 నెల రోజులు అవుతుంది. కౌసు వాసన బాధట్లస్తే పానం కింది మీద అవుతుంది. అబ్బో రమేష్ గాడు ఏమో అనుకున్నా, నీ అవ్వ గందికాని ఇంటి పేరు పయ్యావుల రమేష్ అంటాడు. అవ్వ అది చూస్తే బక్కనే ఉన్నాడు కానీ ఆయనకి ఐడియాలు అయితే మస్తు వస్తాయి. ఏమన్నా పంచాయతీ ఉన్నా లొల్లులు ఉన్నా అని తీసుకుపోవాలి బక్కోని, మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. ఇక మా కొట్టం కాడికి వస్తాడు, నా పిల్లంతో ఎట్లా మాట్లాడతాడో ఏమో నాకు గదే ఉన్నది. కానీ ఆడు నమ్మించేటట్టే చేస్తాడు. అబ్బో ఎన్ని పంచాయతీలు చేయలే ఏం చేయలే పయ్యావుల రమేష్ గాడు. కానీ ఆడు నాకు దోస్తావుడు, నా అదృష్టం. ఆడు ఐడి ఇచ్చింది కాబట్టి నా అదృష్టం అనాలి, నేను ఐడి ఇస్తే ఆడ అదృష్టం అనాలి. కొత్త మంచిగా కోడి కూర బొక్క కానించి మింగుతా, ఎందుకంటే ఆకలి విని ఉన్నా కదా. బొక్క కూర కూడా పరేపడదు. అవ్వ కోడి కూర తింటానని నోరంతా తడిపడుతుంది. ఇంకో కోడి నీసు తినపోతే గిట్టనే నత్తిపోతుంది, ఏమనుకోకొని. అగ్గో కోడిని దింపేద్దామంటే నా పిల్లం ఇంకా అత్తలేదు. రవలి గా బర్రెకు కోడిని దింపేయాలి, చెప్పన పోదాం రావేంటే అత్తలేవేందే, ఏమో లగ్గం పోయినట్టు దిద్దు దాడుతావు.
అయ్యో ఆరాటమో బర్రె మీద ఉన్న ఆరాటం భార్య మీద ఉంటే ఈ బర్రె మీద ఉన్న ఆరాటం భార్య మీద ఉంటే ఈ పాటికి ఇద్దని కానీ దాన్ని మల్లె పువ్వులు తెచ్చిన పిల్లమా తలలో పెట్టుకో అంటే మంచం కింద పెట్టు అన్నదట ఎందుకటికి నీయాల్సి ఉంటుంది ఇంకా బర్రెకు కోడి దింపేయలేదా అంటే పిల్లలు గిల్లలు అంటానమేందే ఫస్ట్ మన బర్రె అయితే కట్టని ఏమంటావు వెనకటి ముచ్చట్లు తీసుకుంటే ఏలని వేసినా అనుకో వెనక జబ్బాలు ఇస్తా సక్క నడువు నీ అబ్బాయి ఏం మాట్లాడతానవే ఏంది పిల్ల బల్లి దునికినట్టు సడన్ గా దునికినావు అయితమే గాని చెప్పక చేయకుండా వచ్చినావు ఏం సంగతి చెప్పకుండా వస్తేనే సర్ప్రైజ్ ఉంటదని సరే నచ్చిన ఇంతకు పానం ఎట్లున్నది బావా ఏ నా పానానికి ఏమైంది పిల్ల నవారే పట్టి ఉన్నట్టు గట్టిగున్నా అయితమే అని గిట్టుబాట పడ్డదేంది అయ్యో సరసమో గుంజు కొడితే గంజి వాడతావు రాక రాక పోరు ఇంటికి వస్తే ఆకిట్లా నిల్చోబెట్టి మాట్లాడతావా అవ్వ పొల్లా చెల్లొచ్చిందని సెంగలిస్తాను బర్రెకాడికి పోవద్దా అయ్యో మొగైనో బర్రెకాడికి పోవాలనే మా చెల్లెని రమ్మన్నా అంతరం మీద అవతలేవేంది ఏమో అంతరం మీద అవతలేమో అంతరం గింతరం అంటానమేంది మంత్రాల మొక్కదానా ఈ బామ బర్రెకాడికి వచ్చుడు అవసరమా ఆయన తిప్పేసిన కోడి తినేందుకు వస్తుందానే గట్ల కాదు బావా మన బర్రె కడతలేదని బాధపడతానమాట కదా బర్రె సంగతి చూద్దామని వచ్చిన ఓర్ని అక్క చూస్తే నా సంగతి చూడాలి గాని ఇంకా బర్రె సంగతి ఏం చూస్తావు పిల్ల అది బర్ల డాక్టరు అందుకే పిలిపించిన ఏంది బర్రె డాక్టరా అంత పిస్సలెత్తాంది నాకు ఏం చేయన్నో ఏమో అర్థమైతలేదు అరే అవ్వా నా పిల్లని నేను ఏం చేయాలి ఏంది అన్న ఏమో సిల్కోల గీడ కూర్చున్నావు ఏ సిల్క కాదు మరి గద్దన ఇంకో గివ్వే కాల్సుకొచ్చిన మాటలు మాట్లాడితే కంతల్లా కాస్తా ఏం మాట్లాడతానవురా నా పిల్లం నా ఇంట్లోకు చికెన్ తెచ్చుకొని ఇస్తలేదురా అద్దు అంటాంది నాకేమో చికెన్ తిన బుద్ధి అవుతుంది రోజు కౌసు తినటోని నాలుకంతా గుంజుతాందిరా అది అద్దు అంటాంది ఓసి నీ ఓడమల్లి గాని పెళ్ళాని బోడమల్లి గాడు ఎత్తుకపోను గంటే నాయే ఇంకా నేను వదిన నిన్ను కొట్టిందో తిట్టిందో అనుకున్నా నువ్వు కోడి కూర తినాలి గంతేగాని కోడి కూర తిన బుద్ధి అవుతుందిరా తమ్మి కోడి కూర తినేటట్టు మంచి ఉపాయం చెప్పినావనుకో 10 జన్మల తర్వాత నీ కొడుకునై పుడతారా నువ్వు కొడుకు అయి పుడితే కోతిమీర ఎగురు పెడుతుంది గాని మీ బర్రె కడతలేదంటివి కదా అవు కాదు ఇంకా సత్తిగానోళ్ళ పంచాయతీ కాడికి వచ్చినప్పుడు మా బర్రె ఇంటలేదురో రమేష్ గాని చెప్పినా కదా నువ్వు అన్నరాక నాకు గుర్తులేదురో మా అన్న గా బర్రె పేరు చెప్పుకొని మంచి వాటమైన ఓ కోని కోసుక తిందాం ఈ ముచ్చట మీ వదినకి ఎవరు చెప్పాలిరా అవ్వ పోటు మొగోని ముందర పెట్టుకొని పొలం ఎవరు దున్నాలి అన్నాడట వెనకటికి నియాస ఉంటాడు నేను లేనాయే ఏమని చెప్తావు ఏం లేదే ఈ బర్రెకు తొక్కుడు దాకింది కోని తిప్పేతే కడతది అని చెప్తా అంతేనంటవారా గంతే సరే రేపు పొద్దున మీ పొలం కాడికి పోతావు కదా మా కొట్ట ముంగటకెళ్ళి పోతాంటే నిన్ను పిలుస్తా ఈ ముచ్చట మీ వదినకు చెప్పు అరే డౌట్ వచ్చినట్టు చెప్పకురా చెప్పినామనుకో ఇద్దరు బొక్కలు ఇరగొడుతుంది అర్థమవుతుందా మంచిగా కోడికూర కోసుకుందాం పులి బాటిల్ తాగుదాం బయట మా తింటారా కానీ బయట తింటే తిన్నట్టు అనిపించేది అదే మీ వదినైతే మసాలా గసాలు వేసి అండితే నా సామిరంగా నశాలానికి నశానాలకు అంటుతుంది కూర అండితే తింటే ఈ బొమ్మల పొంటి చెమటలు అన్ని పట్టగారి అన్నంలో పడతాయిరా అగో బావేందే బర్రె డాక్టర్ అనగానే బల్లెం కోలైండు ఏయ్ ఏమైంది నీకు ఇటు తిరుగు. మళ్ళా తాగే అచ్చుడు లేదేం లేదు నిన్ను బర్రె మీనకెళ్ళి కోని దింపేమని మొగడేవాడు బర్రెల కాడికి రమ్మను ఒక్క నిమిషం ఆగు నీకేవాళ్ళు చెప్పారు పిల్ల ఆ ముచ్చట నేనే ఫోన్ చేసి చెప్పిన నువ్వు ఫోన్ చేసి చెప్పినవా అవు అంటే నేను చెప్తే నమ్మవానే నేను చెప్తే ఏమైంది ఇప్పుడు ఇద్దరు హలో రమేష్ మన బర్రెకాడికి రారా నువ్వు రా నేను చెప్తా నా మాట చేంజ్ కాలే ఏం కాలే పారి నీ అవ్వ ఈ పోరి కొట్టుడు ఏందో గాని అంగి పక్కకి ఏం తెప్పలే వీళ్ళేరు ఇంకా అత్తలేరు అగో అత్తారుగా ఇంక పోరి నింబడి పెట్టుకుని వస్తానండి ఇంకో
గీడ పిల్ల మా బర్రె వెనుకెళ్ళి కోడి దింపేయమన్నది. అరే బక్కోడా నేను గంతగానే బొక్కలు ఇరిగినట్టు కొట్టిన కదరా, అయినా కూడా నీకు ఇంకా మాన రాలేదా? గీమెవలే అన్న అరే ఇది నా మర్దలరా. నువ్వే నాకు డిసైడ్ మాటలు చెప్తున్నావు బావకు. మరి చెప్పకపోతే ఏంది? బర్రె కట్టాలంటే కోళ్ళని తిప్పాలి, సూదులను తెప్పియాలని చెప్పిన. సూదులేదురా సూదులు, నడు బర్రెకాడికి నడు. చూడురా చూడు, దానికి 3 సంవత్సరాలు నేనే సూదులేంద్రా సూదులు. అరే నువ్వు మనిషివేనా? ఏ గేదైనా 3 సంవత్సరాలు దాటినాకనే గర్భం దాల్చుద్ది. అయినా మనుషులదే ప్రాణం గాని జంతువులది కాదారా? మీరు వేసే సూదుల వల్ల వాటికి ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా మీకు? 5 లీటర్ల పాలిచ్చే ఆవులకు మీరు వేసే సూదుల వల్ల ఇప్పుడు 12 లీటర్లు ఇచ్చేటట్టు చేస్తున్నారా? ఆ పాలు తాగిన కొంతమంది ఆడపిల్లలు 12 సంవత్సరాలు రాకముందే మెచ్యూర్ అవుతారు తెలుసా? ఆ పాలు తాగి చిన్నపిల్లలు అనారోగ్యానికి గురై చచ్చిపోతారా? ఏదైనా ప్రకృతి సిద్ధంగా జరిగితేనే అందరికీ మంచిది. చూడు బావా, నీకు తినాలనిపిస్తే రోజుకొక కోడిని తిను, అంతేగాని బర్ల పేర్లు చెప్పి మూగజీవాలను ఇబ్బంది పెట్టకండి. శ్వేత, వయసులో చిన్నదానివైనా నాకు భలే బుద్ధి చెప్పినవే. చి, ఏదైనా ప్రకృతి ప్రకారం జరిగితేనే మంచి జరుగుతుంది. అరే రమేష్ గా, మా మర్దలు చెప్పినట్టు ఊళ్ళోకి పోయి ఓ 10 మందికి 3-4 సంవత్సరాలు దాటంది బర్రెలకు సూదులేయద్దు గోలేయద్దు అని చెప్దాంపారా. అవ్వా ఓ మనిషి మంచి ముచ్చట చెప్పినవే. ఇప్పుడు వా కోని కోసుకొని తిందాం. ఇక మర్దలు వచ్చింది కదా. ఓ మర్దలా, నీకు నాటుకోడి కావన్నా బాయిలర్ కోడి కావన్నా? నాకు నాటుకోడు అంటే ఇష్టం బావా. అంటే బొక్కలు గట్టికుంటే కొరుకుతారేనా? ఓ రమేష్, మా ఇంటికాడ నువ్వు అన్నం తింటుప్పా. సరేనే. మంచిగా నాటుకో. అంతేవా గాని అంగేదిరనిది. ఇగో మీ మరదల చింపేసింది కొట్టి కొట్టి. అంతేనా? ముందైందా? అప్పుడే. వామ్మో, అంగి చింపింది ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ తెలుగు టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.